సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:31. ప్రేమైనటువంటి దేవుని జనాంగమా, చిన్న చిన్న విషయాలకే ఇతరులను ద్వేషిస్తూ ఉన్నావా? ఇతరుల మీద కోప్పడుతూ ఉన్నావా? ఇతరుల మీద క్రోధముతో మాట్లాడుతూ ఉన్నావా? అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉన్నావా? చిన్న చిన్న విషయాలకే ఇతరులని దూషణగా మాట్లాడుతున్నావా? నీకోసమే ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వీటిలో ఏదైనా నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నట్లయితే వాటిని విసర్జించాలని దేవుని లేఖనాలు స్పష్టంగా తెలియబరుస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇవి మనల్ని దేవుడి నుంచి దూరం చేసేవిగా ఉన్నాయి. సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, తల్లిదండ్రుల దగ్గర కావచ్చు, బంధువుల్లో కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు, వీటిని మనం కలిగి ఉండడం వలన వారిని మనం కోల్పోతామే తప్ప వాటి వలన ఎలాంటి ప్రయోజనము మనకు కలగదు. గనుక ఇక నుంచైనా వీటిలో ఏదైనా నీ జీవితంలో ఉన్నట్లయితే ఈ దినము నుంచి వాటిని విసర్జించాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారో వారందరి జీవితాల్లో మీ కార్యాన్ని కనపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అవును తండ్రి, చిన్న చిన్న విషయాలకు తండ్రి ఇతరులని ద్వేషించేటువంటి వారంగా, ఇతరుల మీద కోప్పడేటువంటి వారంగా, ఇతరుల మీద క్రోధం చూపించేటువంటి వారంగా, అల్లరి చిల్లరిగా తిరుగుతూ ప్రభా, దూషణ మాటలు మేము మాట్లాడేటువంటి వారంగా ఉన్నాం ప్రభా. ఇలాంటివి మా జీవితంలో ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఈ దినం నుంచి విసర్జించటకు మీరే కృప చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.